ఆఫీస్ నుంచి వచ్చి రాగానే మన కళ్ళ ముందు కనబడేది ఇంట్లో పని. సరే ఎప్పుడైనా చేసుకుందాంలే అని వదిలేసినాం అనుకో, అది ఇంతింతై ఎంతో అవుతుంది. అది సర్దుకోలేక మనకి లీవ్స్ లేక ఇల్లంతా ఖరాబ్గా ఉండడం చూసి ఏదోలా ఉంటది ఆడవాళ్ళందరికీ కదా. లక్కీగా ఈరోజు సాటర్డే కావడంతో చిలకమ్మ నా దగ్గర లేదు కాబట్టి చూరాకే అనుకోకండి, చాలా చెప్పులు ఉంటాయి. సర్దేసరికే సగం టైం అయిపోతుంది. సో ఇంకా మనం ఏం చేసేది లేక ఇంట్లోకి వెళ్దాం కదా అని ట్రై చేసేసరికి ఇంట్లో పొచ్చుడు వర్క్ ఉంది. ఆ వర్క్ ని అలానే వదిలేసి చిలకమ్మ వాళ్ళ నాన్న బయటకు వెళ్ళిపోయారు మాట. ప్రశాంతంగా ఒక కప్ ఆఫ్ చాయ్ తాగుదామని అనుకొని హ్యాపీగా వచ్చిన నాకు ఇంత మంచి సర్ప్రైజ్ ఉంచారబ్బా అనిపించింది. ఇంకా చేసేదేమీ లేక చకచకా కిచెన్ లోకి వెళ్ళి బాటిల్ ఆఫ్ వాటర్ అనుకుంటాను కానీ కొంచెమే వాటర్ తాగేసి రిలాక్స్ అయ్యి అని అనుకుంటాం, కానీ రిలాక్స్ అవడానికి కూడా టైం ఉండదు. వెంటనే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి, ఎస్పెషల్లీ స్నాక్స్ మాట. స్నాక్స్ అంటే ఏవో పెద్ద పెద్ద పిండి వంటలు అనుకోకండి, పాలల్లో చాకోసో లేకపోతే మ్యాగీయో, రెండు కుదరకపోతే ఉప్మానో లేదంటే పోహానో, ఇవి టిఫిన్స్ కదా అనుకోకండి. స్నాక్స్ లా కూడా మేము తింటాం అనుకో, ఇది నా పొజిషన్. సో మీరు కూడా ఇంటికి రాగానే మీకు వెల్కమ్ చెప్పేది ఏంటో కామెంట్ చేసేయండి. సరే చాయ్ తాగుదామని చెప్పి పాల ప్యాకెట్ తీసానా, వెంటనే డిన్నర్కి ప్రిపేర్ అయిపోయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్.